మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ టూర్ వివాదాస్పదమవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లపై నీళ్లు పోసి కాళ్లు తుడిచారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీయులకు పాదసేవ చేయించడం ఏంటని వారు విమర్శలు గుప్పించారు. హరిత కాకతీయ హోటల్ దగ్గర మైనర్ పిల్లలతో స్వాగతం పలికించడంపై ఫైర్ అయ్యారు. చిరు వ్యాపారుల దుకాణాల్ని జేసీబీలతో కూల్చేయటంపై మండిపడిన నెటిజన్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామిని అడిగి తెలుసుకుందాం. కుమారస్వామి. ఎస్ ధనలక్ష్మి, మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్లు నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనకు వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా 2 చోట్ల కూడా మొత్తం ఆ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి సంబంధించినటువంటి పర్యటన పూర్తిగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మనం ములుగు జిల్లా రామప్పను యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్పకి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆ పర్యటనకు వచ్చారు. ఆ క్రమం లోపల వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి క్రమం లోపల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాదాలపైన తాంబాలం ఏర్పాటు చేసి వాళ్ళ పాదాలని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం, అదే తర్వాత శుద్ధి చేసిన తర్వాత పాదాలను తుడిచేటువంటి వ్యవహారం చేశారు. అది మహిళల చేత చేయించడం అనేటువంటిది వివాదాస్పదమైన తెలంగాణ మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని విదేశీ మహిళల దగ్గర తాకట్టు పెట్టారు అనేటువంటి విమర్శ పెద్ద ఎత్తున వ్యక్తం కావడము, ఇది పూర్తిగా నెటిజన్లు దీని మీద ఫైర్ అవ్వడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని విదేశీయుల పాదాల చెంత పెట్టిందని అనేటువంటి విషయం, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ రకంగా అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ములుగు జిల్లాలో ఉంటే, అదేవిధంగా అంటే 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కాంటెస్ట్ నిర్వహిస్తున్నది. వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి హరిత హోటల్ ఏదైతే ఉందో హరిత హోటల్ వద్ద గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. గ్రాండ్ వెల్కమ్ చెప్పేటువంటి టైం లోపల ఏవైతే ఈవెంట్ మేనేజర్ కావచ్చు, టూరిజంకి సంబంధించినటువంటి అధికారులు కేవలం ఇక్కడ అంటే మైనార్టీ తీరినటువంటి 2-3 మైనర్ పిల్లలు, అదేవిధంగా విధిలేని సిచ్యువేషన్లో ఇక్కడే హరిత హోటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందితోటి అప్పటికప్పుడు రెడీ చేయించి చాలా పేలవంగా వాళ్ళను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఎక్కడ కూడా అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మల ద్వారా స్వాగతం పలికే అతిపెద్ద ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని టూరిజంకి సంబంధించినటువంటి అధికారులు పేలవంగా చేయడం అనేటువంటిది వివాదాస్పదం అయితే, అదేవిధంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్ నగరంలో పర్యటించేటువంటి ప్రాంతాల లోపల ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో అంటే స్ట్రీట్ వెండర్స్కి సంబంధించినటువంటి చిన్న టీ కొట్లు కావచ్చు, మిగతా చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి వాళ్ళ దుకాణాలన్నిటి కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూల్చివేయడం అనేటువంటిది కూడా వివాదాస్పదమైంది. వాళ్ళకి ఎవరికి కూడా అంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి ఎవరికి కూడా ఈ రోడ్లకి ఇరువైపులా ఈ షాపులు కనిపించకుండా ఉండేందుకు కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి వ్యవహారం బెడిసికొట్టింది. నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులంతా కూడా ప్రభుత్వం పైన కార్పొరేషన్ అధికారుల పైన తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తే, ఇక ఐద్వాకి సంబంధించినటువంటి మహిళా సంఘం నేతృత్వం లోపల పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడికి కూడా ఇక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి సంబంధించినటువంటి పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు అతి కష్టం మీద వాళ్ళని అదుపులోకి తీసుకొని మొత్తం అంటే పోలీస్ స్టేషన్కి తరలించాల్సినటువంటి పరిస్థితి. అంటే నిన్న జరిగినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి పర్యటన ఆద్యంతం అనేక రకాల వివాదాలను చుట్టుముట్టిందని చెప్పవచ్చు. ఒకవైపు ఐద్వా నేతృత్వం లోపల మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం అనేటువంటి వివాదాస్పదం అయితే, ఇప్పుడు ములుగు జిల్లా లోపల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కి సంబంధించినటువంటి పాదాలను పూర్తిగా కడగడము, తాంబాలంలో వాళ్ళ పాదాలపైన నీళ్లు పోయడము, నాప్కిన్స్ తోటి తూర్చివేయడం అనేటువంటిది ఇప్పుడు నెటిజన్స్ అనేటువంటిది అంటే సోషల్ మీడియా లోపల తీవ్రమైనటువంటి విమర్శలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం విదేశీయులకు తాకట్టు పెట్టారా, విదేశీయుల పాదాల చింతన ఉంచారా అనేటువంటి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే స్థాయిలో కాంగ్రెస్ కి సంబంధించిన క్యాడర్ దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నెటిజన్లు ఎక్కడ కూడా ఆగడం లేదు, తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటన ఆద్యంతం వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. థాంక్యూ కుమారస్వామి.